మీ పవన్ విహారీ ప్రస్థానం మనము ఇక్కడ గౌరసముద్రం మారమ్మ వీడియో తీయడానికి వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి పరిచయం జరగట్లేదు. ఇప్పుడు వీడియో తీస్తాను, తర్వాత నెల పరిచయం జరుగుతుంది, అప్పుడు కూడా తీద్దాము. అక్కడ చూడండి ఒకసారి. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానము. రేకులేసినారు కదా. జాతర రోజు ఇక్కడ కనిపిస్తాను కదా వంట చేసినట్లు. ఇదంతా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది జాతర రోజు బలిసారి ఇక్కడ పొట్టేళ్ళు మేకలు వాళ్ళు ఇక్కడే వంట చేసుకుంది. మటన్ చికెన్ అంతా ఇక్కడే జాతర చేసుకుంటారు. అంటే వాళ్ళు చేసి ఇవన్నీ వంటలు వాళ్ళు పెట్టారు కదా. అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే టెంపుల్. దగ్గరకు వచ్చేసాం మనం అప్పుడే. ఇంకా ఉన్నాయి ఇక్కడ అంగట్లో అన్ని. చుట్టూ రౌండ్ వేస్తాను. లోపలికి వెళ్ళాలి, కాళ్ళు కడుపుతాను ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ దేవస్థానం లోపలికి వెళ్ళే వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేయడానికి ఇక్కడ కడుక్కొని లోపలికి వెళ్తారు దర్శనానికి. వెళ్దాం రండి. పదం
ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం రండి. గౌరసముద్రం మారమ్మ దేవస్థానం లోపలికి వెళ్తాము ఇప్పుడు మనము. వెళ్దాం రండి. గుడి ధ్వజస్తంభం. ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా విగ్రహము, అమ్మవారి విగ్రహం. అది ఇక్కడే బలిస్తారు పొట్టేళ్ళు అన్ని. ఇక్కడ మళ్ళీ బయట లోపల కూడా ఇస్తారు. మంగళవారం శుక్రవారం బాగా జరుగుతుంది ఇక్కడ జాతర. ఫ్రెండ్స్ జాతర జరిగినప్పుడు ఇక్కడే పొట్టేలు బలిచ్చేది. ఇక్కడ మళ్ళీ చుట్టుపక్కల అందుకే బలిస్తారు. జాతర రోజు ఇక్కడ ఫుల్ జనం మొత్తం ఉంటారు. ఇదంతా కొంచెం కూడా ప్లేస్ లేకుండా జనాలు ఉంటారు, భక్తులంతా. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. గౌరసముద్రం జాతర మంగళవారం శుక్రవారం ఎప్పుడు వచ్చి దేవస్థానాన్ని దర్శించుకుంటారు భక్తులు. మనం ఇప్పుడు వచ్చాము. మళ్ళీ నెల రోజుల తర్వాత నెలపరచ జరుగుతుంది. అప్పుడు వస్తాం మళ్ళీ మనము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు కనిపిస్తుంది కదా, ఇక్కడ బలిస్తారు. చెప్తా ఫ్రెండ్స్, పొట్టేళ్ళు ఇవన్నీ బలిచ్చిన తర్వాత ఆ కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు కోడి తల లోపల కడతారు. చూడండి, ఈ పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది. ఇలా కడతారు. అమ్మవారికి ఎదురుగా ఉంటుంది. ఇది పొలేరమ్మ కట్ట అంటారు. పొలేరమ్మ పోతరాజు కట్ట. భక్తులందరికీ వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడ. ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. హోటళ్ళు ఉంటాయి, అలాగే పూజ సామాన్లు అన్నీ మొత్తం దొరుకుతాయి ఇక్కడ. మనం ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాబట్టి తీసుకోవచ్చు. చూడడానికి ఇప్పుడు ఇట్లా ఖాళీ ఎప్పుడు భక్తులు ఎక్కువ మంది లేరు కాబట్టి ఇలా ఉంది. అది జాతర రోజు అయితే అసలు ఇక్కడ తీయడానికి వీడియో తీయడానికి కూడా సాధ్యం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్తాము, గౌరసముద్రంలోకి. అక్కడ గుడి ఉంది, దేవస్థానం వెళ్తుంది ఇక్కడే, కానీ ఊర్లో కూడా గుడి కట్టారు. అక్కడికి వెళ్తాము. ఇక్కడ రాత్రి పూట ఎవరు ఉండరు, ఎందుకంటే ఇక్కడ నైట్ టైం ఉండకూడదు అనేది ఒకటి ఆచారం అనమాట. గుడి దగ్గరికి వెళ్తాం, ఊర్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇది అడవిలో ఉంది ఈ టెంపుల్.
అమ్మవారు ఆడ ఎలా వెలిసింది అది కొంచెం చెప్పట్లా. నిలగల్లుంటే వచ్చి 4 గంటలపల్లి మా నిలిచి గోసంది మారం వచ్చిండదు ఊర్లో ఉంటే తుమ్ములకి నిలిచిండదు మలసంద్రం అంట ఊర్లో నిలిచేది. అవుడు జాతర అవుడు బొమ్మదావర వాసికి పోతుండరు దేవునితో ఏం చేసి గుడి రాధరం ద్వారా కడిపి అదే పోసిండు. అబ్బాయి శనిపండు తీసుకుని పోయి రాధరం ద్వారా అందుకు పోయిండు బొమ్మనాకు పోయిండు. ఏ దొరతకు పోయి నిద్ర చేసేది ఇంటికి పోయి శనిపండు తీసాడు బాగుండదు శనిపండు అంటే తీసినారు మంచం కింద మనికిండదు మారం నిద్రపోతగా లేచేసినట్టు అంత పేగలు తీసి మరం నా గోసంది మరం అంటే ఊరాకులోకి వచ్చి కూసి గలగల్లో గుడ్డంకి వచ్చి ఆకొక్కేసిన నిగురుతోనికిన మా ఊరికి వచ్చి నిలిచి ఇక్కడ రాత్రిపూట్ల ఎవరు ఉండేది జాతర అబద్ధం ఉండదు జాతర పెద్ద జాతర అదే గాజులరు గాజులు గుట్ట ఆయమ్మకి గాజులు పెట్టిండు బళగారు బళ చేతులుండి పెట్టిండు వెనక చూడొద్దప్ప అని చెప్పేది వెనక చూసాడు నిలువురాయడు అద్దం దాకొచ్చి అందా నిలువురాయి అయిపోయాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు గాజులవ్వ అంట రాత్రిపూట్ల ఇక్కడే ఉంటున్నారు ఇంత నడిచదప్ప వెనక్కి చూడకుండా వెళ్ళిపోమ్మా అంటే చూసిందంట అంత అక్కడే తిరిగింది బొమ్మదావర కారం అంతా బొమ్మదావర అందం ఆయన చేరింది కొత్త ఒకటి కలకమ్మ శనుకున్నాడు 7 ఎక్కుతుండరు దీపం అంటారు తుమ్ముల్లో ఇంద ఎనమలబ్బారు అంటే చెడి తిరుగుతుండరు వాస అంటే బొమ్మదారు ఇట్లా పోతుండు అవునప్ప అంతే నడిచింది. దేశాంతకు పోయి తుమ్మలకు పోయి గాజులు పెట్టిన వచ్చే వెనక చూడదప్ప అని చెప్తుందంటే ఇందొచ్చి అద్దం దారాన నిలువురా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే అక్కడ అమ్మవారు రాత్రిపూట చెప్పిందంట గాజులవ్వకి వెనక్కి చూడకుండా వెళ్ళిపోమ్మా ఇక్కడ ఉండకూడదు నైట్ టైం అంటే అక్కడ నుంచి గుడి దగ్గర నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారు వెనక్కి నన్ను చూడట్లే కదా అని వెనక్కి చూసిందంట. చూసినప్పుడు ఇక్కడే శిల అయిపోయింది నిలవరాయి అంటారు చూడండి ఇక్కడ ఇంకా పూజిస్తున్నారు గదులు. ఇక్కడ ఇప్పుడే ఇక్కడ అవ్వ నిలవరాయి అయింది కదా గాజులవ్వ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా వెళ్తాను ఊర్లోకి వెళ్తాను మనం ఇప్పుడు అక్కడ గుడి కనిపిస్తాను ఊర్లో అమ్మవారి గుడి అది ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి. కెంచమ్మ అనే దేవస్థానం ఉందంట లోపల అమ్మవారికి సంబంధించిన దేవస్థానమే. అలా ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర మాత్రము దగ్గర అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కెంచమ్మ దేవస్థానం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. హలో ఫ్రెండ్స్ నేను మీ పవన్ విహారీ. కెంచమ్మని ఆవిడికి తల పేరు చూసాను. హలో ఫ్రెండ్స్ నేను మీ పవన్ విహారీ. తల నిండా కళ్ళు కనిపిస్తాయి అన్నమాట ఆవిడకే.
చూసి షాక్ అయిపోయింది. ఇదేంటి ఇది కెంచమ్మన ఆవిడ అమ్మవారికి పేరు చూసింటే తల నిండా కళ్ళు కనిపించేసరికి అమ్మవారిని తెలిసిపోయిందంట. అప్పుడు ఇక్కడే ఆమె పూజించబడుతుంది కెంచమ్మని గుడి దగ్గర. తోటలో ఉంది ఫ్రెండ్స్ గుడి. మాకే ಗೊತ್ತలేదు, మా ఇప్పటి నుండి ಗೊತ್ತలేదు, మా తాతల నుండి ಗೊತ್ತలేదు. ఉండదు మా కంచమ్మ గుడి కనెక్ట్. ఫ్రెండ్స్ గోసగరం ఊర్లోకి వచ్చాము. ఇప్పుడు మనము స్టార్టింగ్ అమ్మవారి దేవస్థానం, చిన్న దేవస్థానం ఉంది. పెద్ద దేవస్థానం దగ్గరికి వెళ్తా ఉన్నాము. వీరభద్ర స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్. మారిపోయాం. ఫ్రెండ్స్ అమ్మవారి దేవస్థానం దగ్గరకు వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ గుడి వెనకాల ఇక్కడ రూపాయి కాయిన్స్ లేదంటే కాయిన్స్ ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళ కోరికలు నెరవేరాలంటే ఇక్కడ కాయిన్స్ అతికిస్తారు. చూస్తున్నారు కదా, చూడండి ఈ కాయిన్స్ అతికిచ్చిండేది. చాలా మంది భక్తులు అతికిచ్చి రాయి ఇలా అయిపోయింది. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక అమ్మవారి గౌర సముద్రం మరమ్మ టెంపుల్కి వచ్చినప్పుడు అతికిస్తే నెరవేరుతాయి. కాయిన్ లేదు లేకుండా చూపిస్తా అంటే
ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకోసం మరికొన్ని వీడియోలు తీస్తూ ఉంటాను. నేను మీ పవన్ విహారీ. బై ఫ్రెండ్స్.